नमस्ते, मेरा नाम उमा महेश्वरी आपको हिंदी सिखाने के लिए आए అండి. నా పేరు ఉమా మహేశ్వరి మీకు హిందీ నేర్పిద్దామని వచ్చాను. మరిన్ని వర్డ్స్ నేర్చుకుందామండి. ఇప్పటివరకు ఎన్నో వర్డ్స్ నేర్చుకున్నారు కదా! ఇప్పుడు కూడా మరిన్ని వర్డ్స్ నేర్చుకుందామండి. ఈరోజు మన లెసన్ తీస్. తీస్ అంటే 30. 30th లెసన్‌లోకి వెళ్ళిపోదామా అండి? మరికొన్ని వర్డ్స్ నేర్చుకొని మళ్ళా మనం హిందీ వాళ్ళతో హిందీ మాట్లాడదాం. నా ఉద్దేశ్యం మీకు తెలుసు కదండీ! ఏమీ చదువుకోలేదు, మనకి హిందీ చదవడం రాదు, కోర్సులకి వెళ్ళలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు చాలా ఈజీగా తెలుగులో నేర్చుకోవాలనేది నా ఉద్దేశ్యం అండి. మన లెసన్‌లోకి వెళ్ళిపోదాం రండి. తిరస్కరించు. తిరస్కరించు అంటే నిరాకార్. నిరాకార్ అంటే తిరస్కరించు. स्वीकरिंचु स्वीकरिंचु అంటే स्वीकार क्यों आपने वो लड़का को स्वीकार नहीं किया है आप ये क्रेडिट स्वीकार किए तो आपको ज्यादा पैसा आते हैं అలాంటప్పుడు ఈ వర్డ్ యూస్ చేస్తూ ఉంటాం. తరువాత తరువాత అంటే హిందీలో మనం बाद में मिलेंगे बाद में खाएंगे बाद में जाएंगे అన్నప్పుడు ముందు అంటే పహలే ఆ పహలే క్యోం నయా ఆయే అన్నప్పుడు ఈ వర్డ్ యూస్ చేస్తూ ఉంటాం. ఆలస్యం ఎందుకు देर क्यों हो गया आप जल्दी आना पड़ेगा ना देर क्यों हो गया आपको జాబ్ బుక్ हो गया ना అలాంటప్పుడు ఈ వర్డ్ యూస్ చేస్తూ ఉంటాం. ఇక సెలవు అల్విదా అల్విదా అంటే ఇక సెలవు అని గుడ్ బై అంటాం చూసారా అలాంటప్పుడు ఈ వర్డ్ యూస్ చేస్తూ ఉంటాం. దారిలో దారిలో అంటే रास्ते में आपको क्या मिला है रास्ते में मेरे को सोने का सिक्का मिला है అలా అన్నప్పుడు ఈ వర్డ్ ని మనం యూస్ చేస్తూ ఉంటాం. దాచారు దాచారు అంటే చుపా దియా అంటే దాచారు చోర్ కో ఏక్ ఆద్మీనే చుపా దియా హై అన్నప్పుడు ఈ వర్డ్ యూస్ చేస్తూ ఉంటాం. గెలుపు గెలుపు అంటే జీత్ అంటే గెలుపు అని. నిరాకార్ స్వీకార్ బాద్మే పహలే దేర్ క్యూం అల్విదా రాస్తేనే చుపా దియా జీత్. చూసారు కదండి, ఈ రోజు మనం ఈ వర్డ్స్ నేర్చుకున్నాం. ఇవి నేర్చుకుని మీరు అప్లై చేస్తారని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్.